వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రమాదేవి రోజా డూప్లికేట్ రాజమణిహారాన్ని తెచ్చింది అని తెలుసుకొని రోజాని మెడ పట్టుకొని బయటికి గెంటేసి రాజమణిహారాన్ని మొహం మీద విసిరికొట్టేసి వెళ్ళిపోతారు కోపంగా రమాదేవి. ఇదంతా కళ్ళతో ఎక్స్పీరియన్స్ చేసిన రోజా చాలా అంటే చాలా హర్ట్ అవుతుంది. నేను ఎలా అయినా వీళ్ళపై పగ తీర్చుకోవాలి అని ఏడుస్తూ తన ఇంటికి వెళ్ళిపోతుంది రోజా. ఇది ఇలా ఉండగా ఇచ్చిన మాట ప్రకారం అరుణ్ దీక్షల ఎంగేజ్మెంట్ని అందరి ముందు జరిపిస్తారు రమాదేవి. ఇదంతా చూస్తూ చామ్ అండ్ చంద్రిక ఇద్దరూ కాస్త బాధపడుతూ ఉంటారు. దీక్ష, జగదీష్, భ్రమరా మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రమాదేవి అరుణ్తో, అరుణ్, దీక్ష వెళ్ళండి, వెళ్ళి రాజగురువు గారి ఆశీర్వాదం తీసుకోండి అని అంటారు. ఇంకా రాజగురువు గారు వాళ్ళిద్దరినీ ఆశీర్వదిస్తారు. మీరిద్దరూ కలకాలం సుఖంగా సంతోషంగా ఉండాలి రమాదేవి గారు, ఇక మేం బయలుదేరతామని ఆ రాజవంశీకులు అండ్ రాజగురువు అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. పాపం అరుణ్ మాత్రం ఏమీ మాట్లాడకుండా ఇంకా పక్కకి వెళ్ళి చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. రోజాకి కాల్ చేస్తూ ఉంటాడు అరుణ్, కానీ ఎంత కాల్ చేసినా రోజా ఫోన్ మాత్రం లిఫ్ట్ చేయదనమాట. ఇలా జరిగిందేంటి, నాకు ఏమాత్రం ఇష్టం లేని దీక్షతో నా పెళ్ళి జరగబోతుంది. మౌం మాటని నేను ఎంతకీ జవదాటలేను. ఇప్పుడు ఏం చేయాలి? రోజా పాపం ఎంత బాధపడుతుందో అని ఇంకా రోజాకి కాల్ ట్రై చేస్తూ ఉంటాడనమాట అరుణ్, కానీ రోజా ఎంతకీ కాల్ లిఫ్ట్ చేయదు. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. హర్షవర్ధన్ చంద్రిక దగ్గరికి వస్తారు. చంద్రిక హర్షవర్ధన్తో, ఏవండి మీతో నేను కొంచెం మాట్లాడాలి. అరుణ్ బాబుకి ఈ పెళ్ళి ఇష్టం లేదని నాకు అనిపిస్తోంది అని అంటుంది చంద్రిక. అవునా, అలా అని నువ్వెలా అనుకుంటావు చంద్రిక అని అడుగుతారు హర్షవర్ధన్. చూడండి, రోజాని అమర్ బాబు ఎంతగానో ప్రేమించాడు. అలాంటిది ఇప్పుడు వాళ్ళ అమ్మ చెప్పిందనే ఒక్క మాటతో రోజాని కాదని దీక్షతో ఎంగేజ్మెంట్ జరిపించుకున్నాడు. ఈ విషయంలో ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే పాపం అరుణ్ సంతోషంగా ఎలా ఉండగలడు? కాబట్టి ఎలా అయినా మీరే వెళ్ళి తనతో మాట్లాడి ఈ విషయాన్ని చెప్పాలి. చెప్పి అరుణ్కి ఈ పెళ్ళి ఇష్టం లేదని మీరే కన్విన్స్ చేయాలి అని అంటారు చంద్రిక. పెళ్ళి కొడుకు పెళ్ళి చేసుకోబోయేవాడు వాడే వాళ్ళ మమ్మీకి జవ దాటి ఎదురు చెప్పలేనప్పుడు నేనెలా చెప్తాను చంద్రిక అని అంటారు హర్షవర్ధన్. లేదండి, ఎవరు చెప్పకపోతే ఆవిడికి నిజం ఎలా తెలుస్తుంది అని అనేలోపు చంద్రిక అని రమాదేవి గట్టిగా అరుస్తుంది. ఇదంతా దూరం నుండి చూస్తూ ఉంటుంది చామంతి. ఇంకా అలా చంద్రిక స్పీడ్గా చంద్రిక దగ్గరికి వస్తుంది రమాదేవి. వచ్చి చంద్రిక చెంపపై కొడుతుంది రమాదేవి. ఒక్కసారిగా పాపం చంద్రిక, హర్షవర్ధన్, చామంతి ముగ్గురు షాక్ అయిపోతారు. ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావేంటి? అయినా ఈ ఇంట్లో నీ స్థానం ఏంటో, నీ స్థాయి ఏంటో నువ్వు మర్చిపోయి ప్రవర్తిస్తున్నావా అని అంటుంది రమాదేవి. హర్షవర్ధన్ ఎందుకు తననలా అని అంటారు. మీరు సైలెంట్గా ఉండండి. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. ఎవరికి ఎంత విలువివ్వాలో అంతే విలువివ్వాలి. మనం ఎవరు? మన ఇంట్లో పనిచేసే ఈ పనావిడ మాటలు మీరు వింటున్నారా? సలహాలు ఇచ్చేంత వరకు వెళ్ళిపోయిందా? చూడు, ఈ ఇంట్లో ఎక్కడున్నావో అక్కడే ఉండు. మా పర్సనల్ విషయాల్లో జోక్యం ఇంకొకసారి చేసుకున్నావని తెలిసిందో నేను ఏం చేస్తానో నీకు తెలుసు కదా అని ఇంకక్కడి నుండి వెళ్ళిపోయి తన శానిటైజర్తో హ్యాండ్ వాష్ చేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది రమాదేవి. ఇంకా ఏమి మాట్లాడకుండా హర్షవర్ధన్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు. పాపం చాలా బాధపడుతూ ఉంటారు చంద్రిక. చంద్రిక దగ్గరికి వచ్చి, బాధపడద్దక్క అని అంటుంది. లేదు, నన్ను కొట్టినందుకు నేనేమి బాధపడట్లేదు. పాపం అరుణ్ పరిస్థితి తలుచుకుంటుంటేనే నాకు చాలా బాధగా ఉంది. ఇప్పుడు రోజా ఏం చేస్తుందో,
తన గుండె ఎంతలా ముక్కలైందో అనే నేను బాధపడుతున్నాను అని అంటారు. ఇది ఇలా ఉండగా రోజా తన రూమ్కి వెళ్ళి తన చేతికి దొరికిన వస్తువులన్నీ పడా 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 మొత్తం విసిరేస్తూ ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట ఇంకా చుట్టుపక్కల అందరూ. అప్పుడే వెంటనే ఇంకా అలా తనైతే వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసేసరికి లిఫ్ట్ చేస్తుందనమాట. హలో, ఏంటి విషయం అప్పుడే అందరికీ తెలిసిపోయిందా? కానీ ఈ రోజా అంటే ఏంటో నీకు తెలీదు అని అంటుంది రోజా. వాళ్ళ గురించి నీకు తెలుసు కదా, వాళ్ళు ఎంతో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఏం చేసినా అని అంటారనమాట అవతల వైపు నుండి. చూడు, వాళ్ళు ఎలాంటి వాళ్ళో ఏంటో అదంతా నాకు అవనవసరం, కానీ ఒక్కసారి నాకేదైనా కావాలి అని అనుకుంటే ఏం చేసైనా అది దక్కించుకోవడం నాకు చిన్నప్పటి నుండి అలవాటు. అందుకే చెప్తున్నాను, ఏదో ఒకటి చేసి ఆ ఇంటికి నేను ఖచ్చితంగా కోడలినవుతాను అని గట్టిగా చెప్తుందనమాట రోజా. ఇంకా రోజా ఏం ప్లాన్ చేస్తుందని అలా ఇంకా ఆలోచిస్తూ ఉంటే రోజాకి ఒక ప్లాన్ వస్తుంది. వెంటనే ఇంకా రోజా అయితే ఆ ప్లాన్ అమలు చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఇది ఇలా ఉండగా దీక్ష అందరితో ఇంకా ఫోన్లో మాట్లాడుతూ, అవును, మా బావతో నాకు ఎంగేజ్మెంట్ అయింది. కరెక్ట్ టైంకి పిక్స్ తీసుకుందామంటే ఎంగేజ్మెంట్ హడావిడిగా జరిగిపోయింది. అందుకే పిక్స్ తీసుకోలేకపోయాను. తీసుకుంటే మీకు ఖచ్చితంగా షేర్ చేసేదాన్ని అని హ్యాపీగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా జగదీష్ అండ్ భ్రమర ఇద్దరు వచ్చి, నా బంగారు తల్లి, ఇప్పుడు నీకు ఎలాంటి డోకా లేదు, కోటీశ్వరులా కోడలైపోతున్నావు, ఈ ఆస్తంతా ఇంకా నీదే అని హ్యాపీగా చెప్తూ ఉంటారు. అదంతా ఇంకా వింటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది దీక్ష. ఇంకేమీ లేదు, పెళ్లి పనులు ప్రారంభించేయాలి, పెళ్లిని ఎంత వీలైనంత త్వరగా జరిపించేయాలి, లేకపోతే వదినగారి మనసు మారిపోవచ్చు అని అంటుంది భ్రమర. అవును నిజమే, ఎలా అయినా చెల్లెమ్మ మనసు మారేలోపు పెళ్లి ముహూర్తాలు పెట్టించేమని చెప్పాలి అని ఇంకా జగదీష్ కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. రామచంద్రయ్యకి పూర్తిగా కాన్షియస్ వస్తుంది. ఇంకా రామచంద్రయ్య అలా కళ్ళు తెరిచి అందరి వైపు చూస్తూ ఉంటారు. అప్పుడే ఇంకా నర్స్ అక్కడికి వచ్చి, సార్ ఇప్పుడు మీకు ఎలా ఉంది అని అడుగుతారు. నేను ఎక్కడున్నాను అని అడుగుతారు రామచంద్రయ్య. సార్ మీరేమి కంగారు పడకండి, మీరు చాలా సేఫ్గా ఉన్నారు, మిమ్మల్ని జాయిన్ చేసిన వ్యక్తి కూడా ఇక్కడికి వస్తున్నారు, మీరు హ్యాపీగా డిశ్చార్జ్ అయ్యి వెళ్ళొచ్చు అని నర్స్ చెప్తారు. ఇంకా రామచంద్రయ్య జరిగిందంతా గుర్తు చేసుకుంటాడనమాట. రోజా తన్ని నీళ్ళల్లోకి తోసివేయడం, యాక్సిడెంటల్గా పడిపోయిన తన నీళ్ళల్లో కొట్టుకొని పోవడం, అదంతా గుర్తు చేసుకుంటూ, రోజా ఇప్పుడు ఆ ఇంటి కోడలవుతుందా? లేదు, అవ్వకూడదు. ఆ ఇంటి కోడలయ్యే అర్హత కేవలం చామంతికి మాత్రమే ఉంది. ఈ విషయాన్ని ఇప్పుడే వెళ్ళి అందరి ముందు బట్టబయలు చేయాలి అని ఇంకా అలా బయలుదేరతారనమాట రామచంద్రయ్య. ఇది ఇలా ఉండగా ప్రేమ్ హాస్పిటల్కి బయలుదేరతారు. చామ్ ప్రేమ్ దగ్గరికి వచ్చి, బాబు ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది. నిన్నే చెప్పాను కదా చామ్, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను అని అంటాడు ప్రేమ్. అయితే నేను కూడా మీతో పాటు వస్తాను బాబు అని చెప్పి ఇంకా ఇద్దరు కలిసి అయితే హాస్పిటల్కి బయలుదేరతారు. కరెక్ట్గా హాస్పిటల్ నుండి బయటికి వస్తూ ఉంటారనమాట రామచంద్రయ్య. ఇంకా రామచంద్రయ్యని అలా బయట చూసేసరికి చామ్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నాన్న నువ్వేంటి నాన్న ఇక్కడ అని అడుగుతుంది. అదే టైంకి ప్రేమ్ అయితే ఇంకా అలా లోపల పేషెంట్ని చూడ్డానికి వెళ్తారనమాట. అమ్మా చామంతి, నేను నీ దగ్గరికే వస్తున్నానమ్మా. మీ అక్క నన్ను చంపడానికి కూడా ప్రయత్నించిందమ్మా. ఆ హారాన్ని లాక్కుంది. నేను వద్దు, అది చామంతికే సొంతం, అది నువ్వే వాళ్ళకి ఇవ్వాలని చెప్పినా తన స్వార్థం కోసం అంత తనకు అనుగుణంగా చేసుకుందమ్మా. అందుకే ఇప్పుడే ఆ నిజాన్ని బయట పెడతానమ్మా అని అంటారు రామచంద్రయ్య. నాన్న బయట పెట్టాల్సిన అవసరం లేదు నాన్న, ఆల్రెడీ అక్కని ఇంటి నుండి గెంటేశారు అని చెప్తుంది చామంతి. ఒక్కసారిగా షాక్ అయిపోతారు రామచంద్రయ్య. ఏంటమ్మా నువ్వు అనేది అని అంటారు. అవును నేను నిజం చెప్తున్నాను నాన్న, నాకు ఆ హారం దొరికింది, ఆ రాజమణి హారం ఇప్పుడు నా దగ్గరే ఉంది అని అంటుంది. ఇంకా అలా తనైతే ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతారనమాట రామచంద్రయ్య.
అయితే ఇంకా ఎందుకమ్మా ఆలస్యం చేస్తున్నావు, ఇప్పుడే ఆ విషయాన్ని చెప్దాం రా అని చెప్పి ఇంకా ఆటోలో బయలుదేరుతారనమాట చామంతి అండ్ రామచంద్రయ్య. అప్పుడే ఇటువైపు ప్రేమ్ ఇంకా హాస్పిటల్లో పేషెంట్ని చూడ్డానికి వెళ్తే నర్స్ ఈయన ఎక్కడా అని అడుగుతారు ప్రేమ్. వారు ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా హడావుడిగా బయటికి వెళ్ళిపోయారు సార్ అని చెప్పి చెప్తారు. అవునా అని బయట మొత్తం చూస్తాడు. ఇంతకీ చామ్ ఎక్కడా, చామ్ చామ్ అని వెతుకుతూ ఉంటారు ప్రేమ్. కానీ చామంతి ఎక్కడ కనిపించదు. ఇంక వెంటనే ఏమైంది చామ్కి అని చెప్పి ఇంటికే బయలుదేరుతాడనమాట ప్రేమ్. ఇది ఇలా ఉండగా చిట్టి రోబో ఇంకా ఇల్లంతా మొత్తం క్లీన్ చేస్తూ ఉంటుందన్నమాట. అప్పుడే ఇంకా తనకైతే ఆ బ్యాగులో ఏదైతే రాజమణిహారాన్ని దాచి పెట్టిందో ఆ బ్యాగ్ అనేది ఇంకా మిలమిల మెరుస్తూ కనబడుతుందన్నమాట చిట్టి రోబోకి. ఇంకా చిట్టి రోబో ఆ బ్యాగ్ దగ్గరికి వచ్చి బ్యాగ్ వైపు చూస్తూ ఉంటుంది. ఇదంతా గమనించిన రమాదేవి చిట్టి ఏమైంది అని అడుగుతుంది. సంథింగ్ ఈస్ గ్లిటరింగ్ మ్యామ్. ఈ బ్యాగ్ అనుకున్న దానికంటే ఎక్కువ షైన్ అవుతుంది. ఇట్స్ రిఫ్లెక్టింగ్. ఐ థింక్ సంథింగ్ వెరీ ప్రీషియస్ ఈస్ దేర్ ఇన్ దిస్ బ్యాగ్ అని చెప్పి ఆ రోబో చెప్తుంది. ఓకే బ్రింగ్ ఇట్ టు మీ అని అంటుంది రమాదేవి. ఇంకా బ్యాగ్ని తీసుకువెళ్ళి రమాదేవి చేతిలో పెడుతుంది చిట్టి రోబో. ఇంకా అలా చంద్రిక చూస్తూ ఉంటుంది. అమ్మా ఇది చామంతి బ్యాగ్ అమ్మా అని అంటుంది. ఓ అవునా, అయితే నువ్వే ఓపెన్ చేయి అని తన చేతికిచ్చి ఇంక శానిటైజర్తో వాష్ చేసుకుంటూ ఉంటుంది రమాదేవి. ఇంకా అలా చామంతి బ్యాగ్ జిప్పు కరెక్ట్గా ఓపెన్ చేసి చూసేసరికి కళ్ళు మిలమిలా మెరిసిపోయే రాజమణిహారం అందులో కనబడుతుంది. ఒక్కసారిగా ఆ రాజమణిహారాన్ని చూసి షాక్ అయిపోతారనమాట. ఇంకా రమాదేవి, చంద్రిక, అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, అరుణ్, దీక్ష అందరూ షాక్ అయిపోతారు. ఇంకా చిట్టి అలా చూస్తూ రోబో అయితే మేడం నేను చెప్పినట్టే ఇది చాలా ప్రీషియస్ ఆర్నమెంట్ అన్నాను కదా మేడం, దీన్ని స్కాన్ చేసి చూస్తే ఇది ఖచ్చితంగా 2000 సంవత్సరాల క్రితం తయారు చేసిన రాజమణిహారం అని చెప్పి చెప్తారు రోబో. ఒక్కసారిగా రమాదేవి అది చేతిలోకి తీసుకొని ఇంకా సూర్యుడి ముందు పెట్టేసరికి బాగా గద మెరుస్తూ ఉంటుందన్నమాట రాజమణిహారం. అదే టైంకి ఇంకా ఆలోచిస్తుంది, అసలు ఈ రాజమణిహారం ఈ చామ్కి ఎలా వచ్చింది, తన దగ్గరికి ఎలా వచ్చింది అని ఆలోచిస్తూ చాలా గట్టిగా అరిస్తే అప్పుడే చామంతి అండ్ రామచంద్రయ్య ఇద్దరు కలిసి ఇంటికి రీచ్ అవుతారు. చామంతి రమాదేవి చేతిలో ఆ రాజమణిహారాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నీ గురించే ఎదురు చూస్తున్నాను, ఏంటిది చామ్, నీ బ్యాగులో ఈ రాజమణిహారం ఎలా ఉంది అని అడుగుతారు రమాదేవి. అమ్మా నేను చెప్తానమ్మా, ఆ రోజు కుంభమేళాలో నా కూతురికి మణిహారం దొరికింది, కష్టపడి తను సంపాదించుకుందమ్మా. ఇది తనకి రాజావారు రాణిగారు గుర్తుగా దాచిపెట్టి ఇచ్చినది. ఇది తనకి గుర్తుకు వచ్చి మీకు ఇస్తుంది అని చెప్పి ఇంకా రామచంద్రయ్య నిజం మొత్తం చెప్పేసేసరికి రమాదేవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అలా ఇంకా తన వైపు చూస్తూ ఉంటుందన్నమాట. చామంతి దగ్గరికి వస్తుంది రమాదేవి. చామ్ని చూస్తూ చూడు, ఈ రాజమణిహారం ఎవరి చేతి నుండైతే నాకు వస్తుందని చెప్పారో తను నా ఇంటి కోడలవుతుందని రాజవంశీకులు చెప్పారు. తను ఎలాంటి వాళ్ళైనా నా కోడలిగా స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇది నీ చేత నా చేతికి వచ్చింది కాబట్టి నువ్వు ఈ ఇంటికి కోడలయ్యే అర్హతని సంపాదించుకున్నావు అని అంటారు రమాదేవి. ఒక్కసారిగా చామ్ అయితే షాక్ అయిపోతుంది. ఇంకా అలా అందరూ చూస్తూ ఉంటారు. అప్పుడే ప్రేమ్ కూడా ఇంటికి వస్తాడు. ప్రేమ్ కూడా రాజమణిహారాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంకా రమాదేవి ప్రేమ్ దగ్గరికి వెళ్ళి, ప్రేమ్ నేను చెప్పినట్లు నువ్వు చేయాలి, నువ్వు చామ్ని పెళ్లి చేసుకోవాలి అని అంటారు రమాదేవి. ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతారనమాట ప్రేమ్. ఇంకా చామ్ కూడా ఇంటికి కోడలవ్వబోతున్నందుకు ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. రామచంద్రయ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.